ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలు సేఫ్ గేమ్ ఆడతారు. సక్సెస్ తెచ్చే ప్రతి అంశాన్ని లైన్ లోకి తెస్తారు. ఇదే ఓ మాలీవుడ్ బ్యూటీకి ప్లస్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగు సినిమాకి సైన్ చేసే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. నిత్యా మీనన్ పేరుకి మలయాళ బ్యూటీని అయినా తెలుగులో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అలా మొదలైంది నుంచి భీమ్లా నాయక్ వరకు రకరకాల సినిమాలు చేసింది. కుమారి శ్రీమతితో హిట్ కొట్టిన బ్యూటీ తెలుగులో స్ట్రైట్ సినిమా చేసి చాలా కాలమైంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్లీ తెలుగు హీరోతో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న తమ్ముడులో నిత్యా మీనన్ ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. నితిన్ నిత్యా మీనన్ కాంబోలో వచ్చిన గత సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇష్క్, గుండెజారి గల్లంతైందే లాంటి సినిమాలు కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు మరొకసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. నితిన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందట నిత్య. తన పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. మాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఏ ప్రాజెక్ట్ రిలీజ్ చేసినా భారీ కలెక్షన్స్ తెస్తోంది. ఇదే విషయాన్ని ప్రూవ్ చేసిన ఓ ఇద్దరు బడా స్టార్స్ ఇప్పుడు ప్లాన్ మార్చారు. మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. సౌత్ లో ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ జోష్ లో ఉంది. వరుస హిట్స్ తో ఉరకలేస్తోంది. రీసెంట్ గా భ్రమయుగంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మమ్ముట్టి. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ప్రయోగాత్మక సబ్జెక్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. ఇక ఆడు జీవితంతో 150 కోట్లు వసూళ్లు చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇది కూడా కమర్షియల్ సినిమా కాకపోవడం విశేషం. తాజాగా ఈ ఇద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ మూవీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ మల్టీ స్టారర్ మూవీని ఆంటో జోసెఫ్ నిర్మిస్తూ ఉండగా ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో మమ్ముట్టి హీరోగా కనిపిస్తే పృథ్వీరాజ్ విలన్ పాత్రలో దర్శనమిస్తాడట. నిజానికి 2010లో విడుదలైన పోకిరీ రాజాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా హిట్ అయింది. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. జూన్లో సెట్స్ పైకి వెళ్లే ఈ మూవీ డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు రానుంది.